మీరేం భయపడకండి. మీ అమ్మాయిని ఏ కష్టం లేకుండా పువ్వుల్లో పెట్టుకుని చూసుకుంటాడు. వాడి తల్లిగా నేను మాటిస్తున్నా. నన్ను నమ్ముకున్న అమ్మాయిని వదులుకోను, నేను నమ్ముకున్న ఆ రాముణ్ణి వదులుకోను. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. And then I'll show him my real face. నువ్వు కళ్ళు తెరిచిన వెంటనే సాక్షాత్తు ఆ శ్రీరామచంద్ర ప్రభునే చూశానన్నావు కదా. నువ్వు కళ్ళు మూసే క్షణంలో కూడా ఆయన చూస్తూనే కళ్ళు మూస్తావు. ఇది మా బాస్ మాటగా నేను నీకు మాటిస్తున్నాను. జై శ్రీరామ్. I'll find the loopholes, Dad. Don't worry. I'll take care. Sir. సార్, ఇవాళ హాలోవిన్ మేకప్ లేదేంటి సార్? ఇదే మేకప్. అది ఒరిజినల్. సార్, పింటూ వచ్చాడు సార్. హాయ్ పింటూ. జై శ్రీరామ్. జై శ్రీరామ్. మీ గురించి నేను చాలా విన్నాను. మీ ఏరియాలో మీరు తోపంట కదా. ముందు పాయింట్ ఏంటో చెప్పు. ఎగ్జాక్ట్లీ. కమింగ్ టు ద పాయింట్. ద పాయింట్ ఇస్ చందుగాడు. చందుగాడు అంటే నీకు పడదు, నాకు పడదు, రైట్? వాడిని ఏదైనా చేయడం నాకు పెద్ద విషయం కాదు. గడ్డి పరక పీకినట్టు పీకేస్తాను. కానీ ఇలాంటి చిన్న చిన్న విషయాల్లో నేను ఇన్వాల్వ్ అయ్యి టైం వేస్ట్ చేయదలుచుకోలేదు, రైట్? అనూప్ చంద్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్, ఇంత పెద్ద కంపెనీని హ్యాండిల్ చేయాలి. ఇలా చిల్లర చిల్లర పనుల్లో ఇన్వాల్వ్ అయ్యి టైం వేస్ట్ చేయను నేను. అందుకే నిన్ను రమ్మన్నాను. ఓ, నువ్వు అని హ్యాండిల్ చేయాలి. నీకు కావాల్సిన సపోర్ట్ నేను ఇస్తాను. పిఏ, ఏంటి ఎంత రాసుకున్నావు? పోరా పుస్కి, రాముణ్ణి ఎవరు కొనలేరు. జై శ్రీరామ్. చందుగాడికి నాకు మధ్యలో గొడవలు ఉండడం నిజమే. కొట్టుకుంటే మీ ఇద్దరం కొట్టుకుంటాం. మధ్యలో నువ్వెవడవరా? పుస్కి. నువ్విచ్చే డబ్బులకి లొంగి వంగి కూర్చునే బ్యాచ్ మేం కదరా. మేము లొంగడమైనా వంగడమైనా ఆ శ్రీరామచంద్రుడికే. అది నేనైనా చందుగాడైనా సరే. మేమెన్నో విషయాల కోసం కొట్టుకుంటాంరా. కానీ మా శ్రీరాముడి జోలికి ఎవ్వడైనా వచ్చాడంటే మీ అందరం కలిపి కుమ్ముతాం. అలాంటిది నేను నీతో చేయగలుగుతానని ఎలా అనుకున్నావురా? వాడు అడ్డంగా నిలబడింది మా శ్రీరామచంద్రుడి గుడి కోసం రా. గుడి వైజాగ్లో ఉంది, హైదరాబాద్లో ఉన్న వీడికేంటా సంబంధం అనుకుంటామేమో. గుడి వైజాగ్లో ఉన్నా, హైదరాబాదులో ఉన్నా, అయోధ్యలో ఉన్నా, పాకిస్తాన్లో ఉన్నా సరే మా గుడి కోసం మేం పోరాడతాం,
మా గుడి మాకు కావాలి. గుడెక్కడున్నా సరే అందులో ఉండేది మా శ్రీరామచంద్రుడేరా. ఆయన జోలికొస్తే మేమందరం రామదండులాగా కలిసి మధ్యలో వచ్చిన వాడిని గడ్డి పరకలాగా పీకేస్తాం. అర్థమైందా? రేయ్, చందుగాడు నా శత్రువే, కానీ వాడి కోసం నీకు చిన్నగా ఒక ఎగ్జాంపుల్ చెప్పనా? వాడందరి దేవుళ్ళని గౌరవిస్తాడు. వాడు పూజించే దేవుడి జోలికొస్తే నేను నమ్మేది మాత్రం ఒకటే, మన దేవుణ్ణి పూజించాలా, పరమత దేవుణ్ణి గౌరవించాలా. మన దేవుణ్ణి ఎవడైనా తక్కువ చేస్తే గుద్ద పగల్దెంగాల. జై శ్రీరామ్. నువ్వు అనుకున్నట్టు చందుగాడు గడ్డి పరక కాదు, గడ్డపార తెగిపోద్ది. జాగ్రత్త. జై శ్రీరామ్. సార్ ముసలి ట్యాంక్ క్లీన్ అయిపోయింది, మోటర్ అయి. సరే వేస్తున్నారా? హలో, ఏం చేస్తున్నావు చందు? ఏంలే, ట్యాంక్ క్లీన్ చేసిన. సండే కదా, ఈవినింగ్ అలా బీచ్ కి వెళ్దామా? హా, కలుద్దాం. అయితే ఫ్రెష్ వచ్చేస్తా. ఓకే, బాయ్. జై శ్రీరామ్. ఏది ఈడికి రమ్మంది అన్నా? ఎప్పుడు నాతో వస్తుంది కదా, ఆ అమ్మాయి ఏమన్నా వచ్చిందా? నేను ఎవరిని చూడలేదండి. రాలేదా? ఏంది ఫోన్ లిఫ్ట్ చేయట్లా? హాయ్ చందు, ఏంటి బీచ్ రోడ్ షికారా? ఏంటి ఐస్ క్రీమ్ షాప్ దగ్గర ఉన్నావా? అంటే ఇప్పుడు ఇద్దరు కలిసి ఒక ఐస్ క్రీమ్ తింటారా? రేయ్ రేయ్, ఎవడా నువ్వు? ఏంటి వసుంధర కనిపించట్లేదా? తనెక్కడున్నా నాకు తెలుసుగా, నేను చెప్పను. రేయ్, ఎవడమే నువ్వు? చూడు చూడు, ఎక్కడుందో చెప్తాను. లెఫ్ట్ చూడు, కాదు రైట్, కాదు సారీ స్ట్రైట్ చూడు. ఏ మిస్ అయింది, వెనకాల చూడు. కోతి. రేయ్, ఎవడా నువ్వు? రేయ్, నా కొడుకా, ఎవడా నువ్వు? చందు, ఎప్పుడొచ్చావు? వసుంధర వచ్చేసిందా? ఎనీవేస్, మీ డేట్ని నేను స్పాయిల్ చేయను. హ్యావ్ ఎ గుడ్ టైమ్ విత్ యువర్ గర్ల్ ఫ్రెండ్. ఓకే, బాయ్. ఏమైంది? ఎక్కడికి వెళ్ళావు? నువ్వెందుకింత టెన్షన్ పడుతున్నావు? ఎక్కడికి వెళ్ళావు? నేను మా ఫ్రెండ్ వచ్చిందని మాట్లాడడానికి వెళ్ళాను. ఏమైంది? ఫోన్ చేసిన లిఫ్ట్ చేయవే.
ఏంటి కాల్ చేసావా? అయ్యో చూసుకోలేదు, సైలెంట్లో ఉంది చందు, సారీ. ఏమైంది? బండిక్కు. ఏంటమ్మా లొకేషన్ మార్చారా? గర్ల్ ఫ్రెండ్ కనిపించకపోయేసరికి చాలా కంగారు పడ్డావే. ఎవ్వడ్రా నువ్వు? ఫోన్ వస్తుంది కానీ ఫోన్ వెళ్ళట్లేదేంది? చందు, ఈ నెంబర్ కూడా కనిపిస్తలే. చందు, హా? నచ్చట్లే చందు. ఏం నచ్చట్లే? మొహంలో టెన్షన్. నా మొహంలో టెన్షన్ ఉందా? అది టెన్షనే చందు, నాకు ఇక్కడ తెలుస్తుంది. ఎందుకు చందు మనకి గొడవలన్నీ? వీటన్నిటికీ దూరంగా వచ్చి బతుకుతున్నాం, హ్యాపీగా ఉన్నాం. మళ్ళీ ఈ గొడవల్లోకి ఎందుకు వెళ్తున్నావు చందు? మనకివన్నీ అవసరమా? అవసరం కాదు, అది మన ధర్మం. మన రామాంజన వాళ్ళు 14 తరాల నుంచి ఆ గుడినే చూసుకుంటున్నారంట. పాపం వాళ్ళకి ఇంకో వ్యాపారం కూడా తెలియదంట. వాళ్ళ పూర్వీకులు పాపం వాళ్ళకి ఆస్తులు కూడా ఇవ్వలేదంట, గుడిని మాత్రమే ఇచ్చారంట. మనం ఎంతో కష్టపడి కట్టుకున్న ఇల్లు కొట్టేస్తేనే మనం ఎంత బాధపడతాం. అలాంటిది పాపం 14 తరాల నుండి సేవ చేస్తున్న గుడిని ఎవడో బలవంతంగా లాక్కోవాలని చూస్తున్నాడు. పాపం రామాంజనికి ఇంకెంత బాధగా ఉండాలి. అవన్నీ మనకెందుకు చందు? నీకు 10 సంవత్సరాలు ఉన్నప్పుడు మీ అమ్మ నాయన చనిపోయారు. మీ చుట్టాలందరూ ఈ పిల్ల మనకెందుకులే అనుకున్నారు. మీ పిన్ని కూడా అట్లానే అనుకుంది. కానీ మీ బాబాయ్ నేను తెచ్చుకుని పెంచుకున్నాడు. ఎందుకు? మా అన్నయ్య కూతురని, నిన్ను పెంచడం ఆయన బాధ్యతని. ఆయన ధర్మం వైపు నుంచున్నాడు, అంతేకాని జాలితో కాదు. అలాంటిది రామానుజన్ కష్టం కూడా నా కష్టమే, జాలి కాదు. ఆ గుడిని, ఆ రామాంజాన్ని కాపాడుకునే బాధ్యత నాది. అది మా ధర్మం, మా పౌరుషం. అవును కరెక్టే, గాని మనకి పెళ్ళవుతుంది. నువ్వు, నేను, అత్తయ్య, మా పిన్ని, బాబాయ్, మా తమ్ముడు, వీళ్ళందరూ ఎంత హ్యాపీగా ఉన్నారు. మన మధ్యలో ఇదంతా ఎందుకు చందు? నువ్వు చెప్పేది కరెక్టే. అవు, నువ్వు, నేను, మా అమ్మ, మన పిల్లలు, మీ పిన్ని, మీ బాబాయ్, మన ఇల్లు, మన దేవుడు, అందరం కలిస్తేనే కదా మనం. ఆ మాటగా ఇంటి జోలికి ఎవడైనా వస్తే నేను ఊరుకుంటానా? నేను ఊరుకున్నా, నువ్వు ఊరుకుంటావా? నీ జోలికి వస్తే ఊరుకుంటానా? మా అమ్మ జోలికి వస్తే ఊరుకుంటానా? నా పిల్లల జోలికి వస్తే ఊరుకుంటానా? నా ఇంటి జోలికి వస్తే ఊరుకుంటానా? నా దేవుడి జోలికి వస్తే ఊరుకుంటానా? మనల్ని మనం కాపాడుకుంటాం కదా. అయినా ఒక్క గుడే కదా, పోతే ఏమవుతుంది? హే, గుడేంది? ఒక్క గుడేనా? అయినా మా రాముల వారి గుడి అవసరం ఏంది? ఆయనకేం లేకపోతే అడుగులో పోయి బతుకుతాడు. అయినా ఆయన సర్వంతర్యామి, ఎక్కడైనా ఉంటాడు. నీలో ఉంటాడు, నాలో ఉంటాడు, ఆడబడితే ఆడే ఉంటాడు. మేము పోరాడుతుంది మా రాముల వారి గురించి కాదు, మా రాముల వారి గుడి గురించి. అది మా ధర్మం. ఇంకా ఆపు చందు. న్యాయం ధరం అని చెప్పి త్రేతాయుగం మాటలు
కలియుగంలో మాట్లాడుకు. వసు వసు, ఎన్ని యుగాలు మారినా ధర్మం మాత్రం ఒకటే. ధర్మో రక్షతి రక్షితః. ధర్మాన్ని నువ్వు కాపాడితే ధర్మం నిన్ను కాపాడుతుంది. నిన్ను వదల, ఆ గుణ్ణి వదల. గుడిని వదలవా? ఏంది? గుడిని వదలవానా? ఎక్కడో అనుకున్నానరా ఆ గుడిని కోల్చడానికి వచ్చిన గుంట నక్కు నువ్వేనని. చూద్దాం, ధర్మాన్ని నువ్వు కాపాడుతావో లేదా ధర్మం నిన్ను కాపాడుతుందో. జై శ్రీరామ్. జై శ్రీరామ్. రే, ఈ షేడ్స్ నాకు ఎలా ఉన్నాయిరా? సేమ్ పాయగాడ్లా ఉన్నావు. ఒకసారి పెట్టుకుంటాను చూడు. నీకేం తెలుసురా దీని వాల్యూ? 100 రూపాయలే కదరా. రే, వసుంధర ఒకటే వచ్చిందింట్రా. అవునరా, మొహం కూడా చాలా చిరాగ్గా ఉంది. వాళ్ళిద్దరికైనా గొడవైందంటావా? చందుగడు కూడా ఇంకా రాలేదంటే రే, ఇది కూడా బెటర్ అక్కడ. రే, చందుగడు వచ్చాడు. రే, వీడి మొహం కూడా చిరాగ్గా ఉందిరా. అమ్మా, తను ఇక్కడే ఉంది. ఏమైంది? నీకు నాకు గొడవైతే నాతో మాట్లాడడం మానే, అంతేకాని అమ్మ ఫోన్ లిఫ్ట్ చేయట్లేదంటే ఏంటి? నీకు నాకు గొడవ అయిందనుకుంటారు కదా, వాళ్ళు పాపం ఎక్కడో దూరంగా ఉంటారు, భయపడతారు కదా. అవును, భయపడిని. ఏమైంది భయపడితే? నిజమే కదా, మనిద్దరు గొడవైంది కదా. అయినా నీకు ఊర్లో వాళ్ళందరూ గొడవలు కనిపిస్తాయి, నా భయం తప్ప. పెద్ద పెద్ద వాళ్ళతో గొడవలు ఎందుకయ్యా? వాళ్ళని ఇల్లేమని కూల్చేశారా? కొన్ని చూసి చూడనట్టు వెళ్ళిపోవాలి. మొన్న కదా మేనేజర్ అయ్యో, శాలరీ పెరిగింది, హోదా పెరిగింది, మంచిగా బతకొచ్చు కదా. అడ్డమైన విషయాలన్నీ నెత్తికెత్తుకేసుకుంటావయ్యా. సార్, నేను ఎగ్జిక్యూటివ్గా ఉన్నప్పుడు కూడా మస్తు హ్యాపీగానే ఉండేవాడిని సార్. అయినా హ్యాపీనెస్ అనేది ఉద్యోగం బట్టో, పెరిగిన శాలరీ బట్టో, హోదా బట్టో రాదు సార్. మనం బతుకుతున్న బతుకు బట్టి వస్తుంది. ఎవడైనా మనది అనే వస్తువు లాక్కుంటే మనకు కోపం రావాలి సార్. అది ఇల్లైనా గుడైనా. అలా కోపం రాకపోతే మాత్రం చక్కగా బతుకుతున్నట్టు కాదు సార్. సార్, జై శ్రీరామ్. రామ రామ జయ రామ అని పాడుతున్న హనుమా, అంత భక్తి పరవశమా ఓ కంఠమమ్ముగనుమా. శ్రీరామ జయ రామ జై శ్రీరామ్. జై శ్రీరామ్. శ్రీరామ జయ రామ జై శ్రీరామ్.
జై శ్రీరామ్. ఏమయ్యా రామానుజం, నువ్వు చేసిన పని ఏమన్నా బాగుందా? నేనేం చేశాను? నీకు చందుగాడితో పనేంటి? ఫ్రెండ్స్. ఫ్రెండ్స్? నీ వయసు ఏంటి, వాడి వయసు ఏంటి? ఫ్రెండ్షిప్ కి వయసుతో సంబంధం లేదు. ఫ్రెండ్షిప్. ఆ కార్పొరేట్ కంపెనీ వాళ్ళు నీ గుడిని కొట్టేయాలని చూస్తున్నారు. నీకా వయసు అయిపోయింది. నీ కొడుకుని చదివించి ప్రయోజకుని చేసి ఎక్కడికో పంపించేశావు. నీకిప్పుడు పోరాటానికి ఒక మనిషి అవసరం, అందుకని వాడు వాడుకుంటున్నావు, అంతేగా? చూడు రామానుజం, మొన్న చందుగాడి నిశ్చితార్థానికి వాళ్ళమ్మ వచ్చింది. ఎంత ఆనందంగా ఉందో తెలుసా? కొడుకు బాగా సెటిల్ అయ్యాడని, ఉద్యోగం చేస్తున్నాడని, వాడిష్టమైన అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నాడని కోడల్ని చూసుకొని ఎంత మురిసిపోయిందనుకున్నావు? వాడికింకా బోలెడు వయసుందయ్యా, చాలా చూడాలి. వాణ్ణి వదిలే రామానుజం. చూడు రామానుజం, ఒక తల్లేడుపు మీ శ్రీరామచంద్రుడికి అంత మంచిది కాదు. గుడ్ మార్నింగ్. జై శ్రీరామ్. నైట్ ఏమో వసుంధర పాపని తిట్టేసి వచ్చేసావు. పాపం తన ఇంట్లో ఎంత ఫీల్ అవుతుంది. ఇదిగో, కనీసం ఫోన్ చేసి సారీనా చెప్పొద్దు. గర్ల్ ఫ్రెండ్స్ అన్నాక అలుగుతారబ్బా, అది వాళ్ళ బర్త్ రైట్. రే, ఇప్పుడు నువ్వు నన్ను ఎక్కడి నుండి చూస్తున్నావో చూడరా బాయ్, చక్కగా చూడు. కానీ ఇప్పుడు నువ్వు నన్ను చూస్తుంది అయితే అది నేను కాదు, ఆ యాంగిల్ వేరుంటది. ఓడి అమ్మ బడవా, కాపాడండి అయ్యా నన్ను. మస్తు కామెడీ చేస్తున్నారా. థ్యాంక్ యూ. నాలో చాలామంది చాలా కనిపెట్టారు, కానీ ఫస్ట్ టైం నాలో కళాకారుణ్ణి మీరు వెలికితీశారు. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. రే 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 రే, ఈసారి ఫోన్ చేసినప్పుడు అడుగుదామనుకున్నా, మర్చిపోయినా. పని మీ వాళ్ళు వచ్చారుగా గుడికి, వచ్చి 4 రోజుల్లో గుడి పీకేస్తా అన్నారు. 4 రోజులయ్యి ఈ రోజుతో 5వ రోజు. ఏం పీకిర్రా? రే, ప్రతి యుద్ధానికి ఒక నీతి ఉంటది. మన యుద్ధానికి నీతి ఏందో తెలుసా? ముందు ముందు గుడిల జోలికి, మతాల జోలికి వచ్చే ప్రతి నా కొడుక్కి మన కథలో నీ పతనం వలన భయపెట్టాలి. ఇంకా టైం వేస్ట్ చేయకుండా వార్ షురు చేయబే.